మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసిన స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారండి. వెంటనే స్టేటస్ పెట్టినాను చూడండి ఇక్కడ. అవునండి, మేము ప్రతిదినం కూడా అదే సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాము. అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాము, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా బైబిల్ అయితే నేను కంప్లీట్గా రాసేసానండి. పూర్తిగా 3 సంవత్సరాలు పట్టింది అన్నమాట రాయటానికి. ఇంకా బైబిల్ 10 అధ్యాయాలు, రోజు 10 అధ్యాయాలు ధ్యానిస్తున్నాము. ఈ విధంగా చేస్తున్నాము. ఇంకా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము. ప్రతిరోజు మరి నైట్ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానండి నేను. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇవ్వాలని చెప్పేసి అనమాట. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చేది ఆయన కన్న వాటిని విన్న వాటిని అందరికీ తెలియచేయమన్నారు అనమాట. అనేకసార్లు మరి సేవ చేయమని మాట్లాడారనమాట. కొంత విస్తారమైన కోసారి కొద్దిగా అని చెప్పేసి మాట్లాడారనమాట. సేవ చేయమని 3 సార్లు సరందరం మాట్లాడారనమాట. ప్రభు నాకు జాబ్ కావాలి, ప్రభు జాబ్ ఇస్తే ఎక్కడికి వెళ్తారు అక్కడ నా సాక్ష్యం చెప్పుకుంటా అన్నప్పుడు మరి ప్రభు వారు మరి 30 రోజులు ఉపవాస 30 రోజులు ఖచ్చితంగా మరి కవర్ తీసుకుని చేతిలో పెట్టేది గమ్మ జాబ్ అన్నారనమాట. అంటే మధ్యాహ్నం 1 గంట అప్పుడు అనమాట దర్శనం అనమాట. అది ఆ విధంగా అన్న ప్రకారం దేవుడు మరి నాకు జాబ్ ఇచ్చారండి. మరి ఎక్కడికి వెళ్తే నా సాక్ష్యం చెప్పుకుంటాను. ఇంకా అనేక చోట్ల మరి చర్చిల్లో కూడా సాక్ష్యాలు చెప్పాను. మరి ఇంకా మరి ప్రతిరోజు కూడా మరి దేవుడు మరి నాకు వాగ్దానం ఇస్తారు. దాన్ని మరి పుస్తకాల రూపాల్లో వేయించి మరి చాలామందికి పంచానండి. పుస్తకాల తర్వాత డైరీలు రాసుకున్నాను వాగ్దానాలండి. ఆ తర్వాత అలా కాదని చెప్పేసి మరి యూట్యూబ్లో పెడితే అందరూ వింటారు కదా, మరి దేవుడికి మహిమకరంగా అని చెప్పేసి దేవుడు అందరూ తెలియచేయమంటున్నారు కదా అని చెప్పేసి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఇలా యూట్యూబ్లో పెడతాను అనమాట. ఇంకా మరి ఆయన మరి ఏమంటున్నారండి, ఇంకా అనేక సార్లు మరి మత్తయి 10 అధ్యాయం అని 3 సార్లు మాడాను సరందర. మరి ఇంకా 6 యెషయా అని 3 సార్లు మాడారనమాట. సరందర ఏ విధంగా మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా మరి అనేక సార్లు కూడా సేవ చేయమని మాట్లాడుతున్నారనమాట. తన పని మన సేవ పంపిస్తారు కదండి, ఆ విధంగా నన్ను కూడా సేవ చేయమని మాట్లాడుతున్నారు. యెషయా గారిని మరి కూడా నా సేవకి వెళ్తున్నా ఎవరికి ప్రకటిస్తారంటారు కదా, యెషయా గారిని నేను ప్రకటిస్తాను అంటారు కదా, ఆ విధంగా నేను సరే మరి నాకు మరి సేవ చేయమని మాట్లాడుతున్నారు దేవుడు. అందుకే ప్రతిదినం కూడా ప్రభు నువ్వే వాగ్దానం ఇస్తే నేను అందరికీ చెప్తాను కదా ప్రభు, నాకు బైబిల్ గురించి ఏం తెలుసు ప్రభు అని అన్నప్పుడు ప్రభు వారు ప్రతిదినం వాగ్దానం ఇస్తారండి. నైట్ మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న 10 సంవత్సరాల మట్టి కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. దాన్ని నేను పెడతాను అనమాట. ఈ విధంగా చేస్తున్నాను అనమాట. దేవుడు ఆయనకి మహిమ, ఆయనకి గంతండి. ఆయన గొప్ప దేవుడు, మాట్లాడే దేవుడు, మన దేవుడు సజీవుడు అనమాట. ఆయన మనకు తోడుగా ఉండగా మనకి విరోధులు ఎవరో చెప్పండి. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు అంటున్నారు. మన ప్రభువైన యెహోవాకి మనం ప్రతిష్ఠిత జనం అనమాట. ఆయన సమస్త జనుల కంటే మనం ఎక్కువగా ఎంచి మరి భూమి తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకున్నారనమాట. నువ్వు దేవుడైన ప్రతిష్ఠిత జనం అన్నమాట. నీ దేవుడైన భూమి మీద నేను సమస్త జనుల కంటే నేను ఎక్కువగా నేను తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాను అంటున్నారనమాట. ఎందుకంటే ఆయన విమోచకుడు అంటున్నారు. మన పరిశుద్ధుడైన యెహోవా ఎలాగ సెలవిచ్చినాడు అంటున్నారు. నీకు ప్రయోజనం కలిగినట్టు నేను నీకు ఉపదేశం చేస్తాను, నేను నడవలసిన నీతో నడిపిస్తా అంటున్నారు. అవునండి, మన విమోచకుడు నన్ను కూడా మరి 100వ రోజు నన్ను విమోచించి భయపడతావు ఎందుకు, పేరు పెట్టి పిలిచి నేను సొత్తు అన్నారండి. 40వ రోజునేమో నేను ఇంద్ర అని 3 సార్లు పేరు పెట్టి పిలిచి నేను నీకు తోడైనా భయపడకుండా ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసిపించారు. 100వ రోజునేమో పేరు పెట్టి పిలిచి నేను నా సొత్తాను అన్నారు. సరందరూ అనమాట. ఈ విధంగా దేవుడు మనం మాట్లాడే దేవుడు మన విడిచిపెట్టే దేవుడు కాదనమాట. ఎందుకంటే మన పాప నుండి ఎప్పుడైతే విమోచింపడ్డామో దేవునికి అప్పుడే దాసులు అయిపోయామన్నమాట. దాసులు అయిపోయి మరి పరిశుద్ధ కలుగుటే మనకు ఫలం అంటున్నారు. దాని అంతా నిత్య జీవం అంటున్నారు అన్నమాట. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దెయ్యం పడతా ఉన్నారు, వెళ్ళినప్పుడు దెయ్యం పడతా ఉంటున్నారు. ఇంకా నీళ్ళు ఉన్న వాళ్ళు లోపల ఉన్న కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించారని చెప్పేసి ఏదైనా మాట్లాడారు. అందుకని సమాధానకర్త దేవుడు సాధారణ మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తీస్తానని మాట్లాడుతున్నారు దేవుడు. ఈ దినం వాగ్దానం అందరి జీవితంలో కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహానగర సరస్వతంత్ర ఘనమైన కళాసుతీస్తున్నాదండి. అన్మది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞానం చేసుకోండి. నేను ప్రతి ఒక్క బిడ్డ కావాల్సి తట్టండి, అక్కడ కోరికలు తెచ్చండి. చండి బిడ్డలు మంచి నిరుద్యోగాలు ఉద్యోగాలు తెచ్చండి. ఆదిపిస్తున్న ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనలు తక్కువ ఓదార్చండి. గిరి వారు లేతండి. రక్షణ వరకు రక్షణ తెచ్చండి. మిత్రులు రాని మీరు మీద సత్యపింట చెప్పని ఎత్తపడి భాగ్యం తెచ్చండి. మా ప్రభు పేరు చూడండి స్పష్టమైన అమ్మడి వేడుకొని ప్రార్థిస్తాం రమ్మండి. మీ అందరి పెద్దలే మా కుటుంబం కొరకు కూడా పేరు చేయమని మనం చేసుకుంటున్నానని ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.